సో ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం కదండి. సో మామూలుగా ఏంటంటే మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది జనరల్ గా మొత్తం వర్క్ అయ్యేసి హెచ్డిఎఫ్ఎస్ మీద ఆధారపడుతుంది. సో హెచ్డిఎఫ్ఎస్ అంటే బ్యాక్గ్రౌండ్ లో డిస్క్ డేటా అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. సో మెమరీలో అనేది స్టోర్ కాదు. సో దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డిగ్రేడ్ గా ఉంది ఇక్కడ. సో దానికి మనకి సొల్యూషన్ ఏంటంటే స్పార్క్ అనేది మనం చెప్పుకున్నాం, రైట్? సో అదే విధంగా నిన్న మనం ఏం చెప్పుకున్నామనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము రీడ్ చేసేది మల్టిపుల్ డేటా, అంటే రీడ్ చేసేది డిస్క్ నుంచి రీడ్ చేసి హెచ్డిఎఫ్ఎస్ లో ఓకే దాన్ని డేటా తీసుకొని మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది. సో మామూలుగా ఇంటర్నల్ డేటా, అదే ఇంటర్నల్ గా స్టోరేజ్ అనేది ఓకే. సో అదేంటంటే మళ్ళీ డిస్క్ లో స్టోర్ అవుతుంది కాబట్టి మనకనేది టైం కన్సూమింగ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను నేను చెప్పినట్టుగా మనకి ఇక్కడ హెచ్డిఎఫ్ఎస్ లో అంటే ఇక బ్యాక్గ్రౌండ్ లో డేటా స్టోరేజ్ అనేది ఏంటంటే మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, మనకి డేటా అనేది రీడ్ కి రైట్ కి టైం అంతా పడుతుంటది. ఓకే, సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెచ్డిఎఫ్ఎస్ లో మళ్ళీ డేటా రెప్లికేషన్ అనేది ఒకటి ఉంటది. ఓకే, సో ఇవన్నీ డిస్క్ లోంచి ఇన్పుట్ అవుట్పుట్ అంటే తీసుకోవటం, మళ్ళీ ఫెచ్ చేయటం, మళ్ళీ లోడ్ చేయటం, ఇట్లా టైం టేకన్ ప్రాసెస్ ఉంటది. సో అదే విధంగా రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇవంతా ఏంటంటే టైం టేకన్ ప్రాసెస్ కాబట్టి సో మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఓకే, సో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం మల్టిపుల్, అంటే ఇంటర్మీడియట్ గా ఉన్న రిజల్ట్స్ ని మనం మల్టిపుల్ స్టేజెస్ లో యూజ్ చేసుకునే దానికి మనం ఏ విధంగా చేయొచ్చు స్పార్క్ లో అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టేబుల్లో డేటా ఉంది. ఓకే, సో అప్పుడు కూడా ఏంటంటే మనకి ఆ, ఎప్పుడు కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో కొర్రీ అనేది ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైవ్ వేసుకోండి. సో హైవ్ అనేది ఒక డేటాబేస్ అయితే దాని బ్యాక్గ్రౌండ్ లో మనకి టేబుల్స్ క్రియేట్ చేస్తాం కదా హైవ్ లో. సో హైవ్ లో టేబుల్స్ క్రియేట్ చేస్తే అంటే సేమ్ హైవ్ అనేది ఒక డేటాబేస్ అండి ఇక్కడ. ఓకే, సో మనకి ఎట్లయితే సీక్వెల్ సర్వర్ ఎట్లయితే డేటాబేస్ ఉంటుందో కానీ ఇక్కడ కూడా డేటా వేర్ హౌస్, ఐ మీన్ ఇక్కడ హైవ్ అనేది డేటా వేర్ హౌస్ అంటారు అనమాట. కానీ ఇది కూడా డేటాబేస్ అనుకోండి. ఓకే, ఈ హైవ్ డిబిని వాడుకొని మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ లో హెచ్డిఎఫ్ఎస్ లో ఉన్న ఫైల్స్ ని మనము టేబుల్ ఫార్మాట్ లో మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో అట్లాంటి కేసెస్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టేబుల్ ఉందండి. ఓకే, సో దాని కొరి ఒక రిజల్ట్ అనేది మనం మల్టిపుల్ యూజ్, అంటే యూజెస్ లో యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అంటే మల్టిపుల్ మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీద కోడ్ ఉంది. ఓకే, సో ఆ మొత్తం కోడ్ లో ఒక కొరి ఒక అవుట్పుట్ ని మీరు ఏంటంటే మల్టిపుల్ ప్లేసెస్ లో వాడుకోవాలనుకున్నాం, అంటే 2-3 ప్లేసెస్ లో వాడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏంటంటే మనము ఆ ఎక్కడైతే డేటా ఉందో అది హెచ్డిఎఫ్ఎస్ రీడ్ లో నుంచి రీడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ఎందుకంటే దీనికి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది లేదు కాబట్టి. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇది టైం టేక్ అనేది ప్రాసెస్ అనేది మనకి ఎక్కువ పడుతుంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఏ విధంగా స్పార్క్ లో అచీవ్ చేసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో నేను అదే ఇప్పుడు దాకా మనకు చెప్పేది ఏంటంటే మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అంటంతోనే ఓకే. సో దీనికి మొత్తం టైం అంతా తీసుకునేది రెప్లికేషన్ కి, సీరియలైజేషన్ కి అండ్ డిస్క్ ఐఓకి. ఓకే, సో మొత్తం అంటే 90% ఆఫ్ ద టైం అనేది హెచ్డిఎఫ్ఎస్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కి వెళ్ళిపోతుంది టైం అంతా. ఓకే, సో అందుకేంటంటే మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ లో మనకి టైం టేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రాబ్లమ్ ని మనం ఓవర్కమ్ చేసేదానికి మనకి ఈ స్పార్క్ అనేది బిల్డ్ చేశారు. ఓకే, సో దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి. స్పార్క్ లో మెయిన్ అంటే ఏంటంటే స్పార్క్ కోర్ అని చెప్పాను కదా. స్పార్క్ కోర్ లో బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏం జరుగుతుందంటే రిజిలెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, దీన్నే మనం ఆర్డిడిస్ అంటాం. ఓకే, సో దీనివల్ల ఏంది ఇన్ మెమరీ ప్రాసెసింగ్ చేయొచ్చు అని మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అండ్ ఇది మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. సో 100 టైమ్స్ ఫాస్టర్ ఉంటుంది ఎప్పుడు మనకి డేటా అనేది డిస్క్ లో ఉంటే, 100 టైమ్స్ ఫాస్టర్ దాన్ ఎప్పుడైతే నెట్ అదే డిస్క్, ఐ మీన్ మెమరీలో ఉన్నప్పుడు. ఓకే, సో ఇలాగా మనకి ఆర్డిడి అనేది స్పార్క్ లో ఇది వచ్చిన తర్వాత మనకి చాలా బెనిఫిట్స్. ఓకే, సో వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే సింపుల్ గా నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇందాక మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ టైం వచ్చేసి మన డేటా అనేది రీడ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టైం మన డేటా రీడ్ చేసి దాని యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్ మనం ఏం చేసాం ఇక్కడ ఇందాక మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ లో మనం ఏం చేసామనంటే ఇక్కడ డిస్క్ లో స్టోర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అంతా వచ్చి డిస్ట్రిబ్యూటర్ మెమరీలో నుంచే మనకి స్టోర్ చేసుకుంటాం. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్ మెమరీలో డేటా తీసుకుంటుంది కాబట్టి సో మనకు అదే తెలుసు కదండి. ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఇంకొకటి కూడా చెప్పింది ఏంటంటే ఈవెన్ మనకి ఇక్కడ ఒకవేళ ఎనఫ్ మెమరీ లేకపోయినా డిస్క్ లో స్టోర్ చేసినా కానీ మనకు పర్ఫార్మెన్స్ అయితే బెనిఫిట్స్ అయితే ఉంటుందండి స్పార్క్ ను వాడుతున్న దోనాలు. ఓకే, సో మల్టిపుల్ స్టేజెస్ ఈ డిస్ట్రిబ్యూటర్ మెమరీలో మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి
మనకి చాలా స్పీడ్గా ఉంటుంది కంపేర్ టు ద మ్యాప్రెడ్జ్ ప్రోగ్రామ్. అదే విధంగా మన క్వరీకి వచ్చామనుకోండి, ఒక్కసారి మన డేటా అనేది రీడ్ చేస్తాం, దాన్ని మెమరీలో పెట్టుకుంటాం. ఓకే, సో మెమరీలో పెట్టుకొని ఆ రిజల్ట్స్ ఏం చేస్తామంటే మల్టిపుల్ టైమ్స్, మీకు ఎక్కడైతే 3-4 టైమ్స్ 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ ఎనీ టైమ్స్ అయితే ఎక్కడైతే మీరు ఆ కొరీ అవుట్పుట్ ని మీరు వాడుకోవాలనుకుంటున్నారో ఆ కొరీ రిజల్ట్స్ ని మీరు ఏదైనా memory లో పెట్టుకోవాలి. మొత్తం కూడా ప్రతిసారి మనము మన హెచ్డిఎఫ్ నుంచి రీడ్ అండ్ రైట్ చేయాల్సి వస్తా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ ఏంటంటే ఒక్కసారి మాత్రమే డేటా రీడ్ చేసి దాన్ని మెమరీలో స్టోర్ చేసుకొని దీని రిజల్ట్ వచ్చేసి అన్నిటిలోకి మనం వాడుకుంటున్నాం కాబట్టి మనకి చాలా పర్ఫార్మెన్స్ అనేది బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో అందుకని ఏంటంటే స్పార్క్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఎందుకనంటే ఇది మెమరీలో స్టోర్ చేసుకుంటుంది డేటాని. అదే విధంగా మనకి జనరల్ గా ఏంటంటే మనకి టైం అంతా తినేది ఎక్కడంటే రీడింగ్ కి రైటింగ్ కే కాబట్టి ఓకే, చాలా స్పీడ్ గా ఉంటదండి స్పార్క్ లో. ఓకే, సో బేసికల్ గా దానికి దీనికి పోలిస్తే ఏంటంటే ఇది ఇంటర్నల్ గా మనము మెమరీ అనేది మనము ఇంటర్నల్ రిజల్ట్స్ ఏంటంటే మనము మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే డేట్ బై డిఫాల్ట్ ఏంటంటే ఈచ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్డిడి అంటాం అనమాట. ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ అదే మనం ఆర్డిడిలోకి వస్తే నేను ఇంకా ఎలబరేట్ చేస్తానండి. ఓకే, నెక్స్ట్ సెషన్స్ లో మనకి ఆర్డిడిస్ లో రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటారు, ఇంకోటి వచ్చేసి యాక్షన్స్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ టైం అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడైతే జరుగుతుందో అది మెమరీలో స్టోర్ కాదండి. ఓకే, సో ఎప్పుడైతే నెక్స్ట్ అది యాక్షన్ మనకి అప్లై చేస్తామో ఈ ఓవర్ ట్రాన్స్ఫార్మ్ మీద, ఓకే, అప్పుడు మాత్రమే ఇది మెమరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మనము ఇది వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ రిజల్ట్. సో అందుకని ఏంటంటే మనము చూసుకోవాలి జాగ్రత్తగా అంతా నీట్ గా. ఓకే, సో ఎప్పుడు మనము ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డిడిస్ క్రియేట్ చేసుకోవాలి, ఎప్పుడు యాక్షన్స్ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు పర్సిస్ట్ చేసుకోవాలి డేటాని. సో ఒకవేళ మెమరీ మనకి డేటా సైజ్ చెక్ చేసుకోవాలి, ఇది మెమరీ ఎనఫ్ ఉందా లేదా, లేకపోతే మెమరీ డిస్క్ ఆప్షన్కి వెళ్ళాలా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ డేటా అనేది అవన్నీ చూసుకుంటా జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో అదే విధంగా మనకి అసలు ఈ ఆర్డిటీస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మీకు నేను నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో ఆర్డిటీస్ అనేది 2 ways గా మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, సో ఏంది లోడింగ్ అండ్ ఎక్స్టర్నల్ డేటా సెట్ అండ్ ప్యారలైజింగ్ ది కలెక్షన్ యువర్ డ్రైవర్ ప్రోగ్రామ్. ఓకే, సో అదే కదా నేను చెప్పింది. నిన్న మీకు ఏం చెప్పాను, మనకి యాక్చువల్ గా హెచ్డిఎఫ్ఎస్ లొకేషన్ లో కానీ ఫైల్స్ కానీ ఉంటే దాన్ని మనం ప్యారలైజింగ్ అంటే SC.txt ఫైల్ అని చెప్పేసి మనం రీడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ డేటా సెట్ రీడ్ చేసినప్పుడు కూడా ఆర్డిడి క్రియేట్ అవుతుంది. అదే విధంగా వచ్చేసి మనకి లిస్ట్ కానీ లేకపోతే టపుల్స్ కానీ ఇట్లాంటివి క్రియేట్ చేస్తారండి. ఇవి వచ్చేసి ఆప్షన్ కదా. సో ఈ ఆప్షన్ కూడా ఏంటంటే ప్యారలైజ్మెంట్ చేస్తే ఓకే, అప్పుడు కూడా ఏంటంటే ఇది ఆర్డిడి క్రియేట్ అవుతుంది. సో జనరల్ గా అసలు మనము పాస్లోకి వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఇన్స్టాలేషన్ జరిగింది. సో ఎప్పుడైతే మీరు పైథాన్ లో కోడ్ రాసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే పైథాన్ అనేది సెంటర్ చేయాలి. రైట్, మనం చెప్తున్నాం కదా. ఓకే, సో అదే విధంగా చాలా మీరు కోడ్ రాసుకోవాలనుకుంటే స్పార్క్ ఐఫోన్. సో ఎప్పుడైతే మీరు స్పార్క్ ఐఫోన్ చల్లగంటే చాలా కోడ్ రాయాల్సి అన్న బ్రేక్ అవుతుంది అన్న వాయిస్. హలో, వినపడుతుంది అన్న. కంపల్స్ మీకు అన్నట్టు అట్లానే ఉంది. మధ్య మధ్యలో బ్రేక్ అవుతుందన్న. నెట్వర్క్ ప్రాబ్లం ఏం అసలు అర్థం కాలేదా? హలో, మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది శ్రీనివాస్. ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? హలో, ఇప్పుడు ఓకే అండి. సో మనము స్పార్క్ లోకి ఎంటర్ కావాలంటే మనం చెప్పాం కదండి, మీరు స్కాలా కోడ్ కానీ రాయాలనుకుంటే, మీరు ఫెమిలియర్ విత్ స్కాలా కానీ అయితే మీరు స్కాలా కోడ్ రాసుకోవాలి, టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే స్పార్క్ ఐఫోన్ షెల్ అని చెప్పేసి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే,
సో అదే విధంగా మీరు పైథాన్ లో ఎక్స్పర్ట్స్ అయ్యి మీరు పైథాన్ కోడ్ రాసుకోవాలనుకుంటే పైస్పార్క్ అని చెప్పేసి మనం ఎంటర్ చేస్తే మనం పైథాన్ కోడ్ రాసుకుంటాం. ఓకే. సో మనకి ఏ విధంగా మనం ఎక్స్టర్నల్ డేటాని మనం ఏ విధంగా రీడ్ చేసుకుంటాము బై యూజింగ్ స్పార్క్ అని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోనండి, వాల్యూ వేర్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్కడ వస్తాయంటే మనకి స్కాలాలో వస్తాయండి. కానీ అదే మన పైస్పార్క్ లో అయితే ఇంకా వేర్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఓకే. సో డైరెక్ట్ గా మనము వేరియబుల్ పెట్టుకుంటాం. జస్ట్ ఏదైతే మన కోడింగ్ ఉందో అది రాసేసుకుంటా ఉంటాం. ఓకే. సో ఇక్కడ మనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కాలాలో గానీ అయితే ఇక్కడ జస్ట్ స్కాలాలో రాసిన మీరు పైథాన్ రాసిన పెద్ద వేరియేషన్ ఉంటుంది. సో అక్కడేమో వేర్ అని పెడుతుంటారు. వాల్యూ అంటే ఏంటంటే ఒకటి ఇంకోటి ఏమో ఇమ్యూటబుల్. వాల్ అంటే ఏంటంటే ఇమ్యూటబుల్. ఓకే. వేర్ అంటే ఇమ్యూటబుల్ అనమాట. సో ఇది ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు అనమాట. సో దానికి వేర్ అని పెడతారు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అంతా సేమ్ అన్నమాట. ఓకే. సో ఎస్సి అంటే ఏంటంటే స్పార్క్ కాన్స్ట్రక్ట్ అంటారు. సో డాట్ ఇది ఒక ఫైల్ ఏంటంటే టెక్స్ట్ ఫైల్. మనం ఏంది రీడ్ చేస్తున్నాము, టెక్స్ట్ ఫైల్ రీడ్ చేస్తున్నాం కాబట్టి సో ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ ఇచ్చుకోవాలి మనం. సో అదే విధంగా మనకి ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాము. లిస్ట్ లో వచ్చేసి నేను ఏదో పేరు పెట్టుకున్నాను, 2 నేమ్స్ పెట్టుకున్నాను. సో ఈ లిస్ట్ ని నేను ప్యారలైజ్ గాని చేస్తే అప్పుడు కూడా ఏంటంటే ఇది ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంటది. ఓకే. సో ఈ విధంగా మనం అనేది ఆర్డిడిస్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. సో క్రియేట్ చేస్తున్నాం ఆర్డిడిస్ ని. సో ఆర్డిడి క్రియేట్ చేసిన తర్వాత మనకి ఆర్డిడిలో ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పండి, లాస్ట్ టైము 2 ఆపరేషన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్ అన్నమాట. సో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఎప్పుడు దీనివల్ల వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే జనరల్ గా ఆర్డిడిస్ అనేది లేజీ ఇవాల్యుయేటెడ్ అంటారు అనమాట. అంటే లేజీ ఇవాల్యుయేటెడ్ అంటే మీనింగ్ దట్ స్పార్క్ విల్ నాట్ బిగిన్ ఇన్ టు ద ఎగ్జిక్యూట్ అంటిల్ ఇన్ యాక్షన్. అంటే ఇది జస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ట్రాన్స్ఫర్మేషన్స్ ఎగ్జాంపుల్ అనేది. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ కోడ్ రాశారో ఇది ఏంటంటే మెమరీలో స్టోర్ చేయదండి ఇది. ఓకే. ఇది ఎక్కడ మెమరీలో స్టోర్ చేయదు. జస్ట్ ఇది ఏం చేస్తుందనంటే డిక్లేర్ చేస్తుంది అంతే. ఓకే. సో ఎప్పుడైతే దీనికి యాక్షన్ అనేది ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్ అనేది ఒక యాక్షన్. ఓకే. సో అదే విధంగా కౌంట్ అనేది ఒక యాక్షన్. ఓకే. అదే విధంగా సేవ్ యాజ్ ఎ టెక్స్ట్ ఫైల్ అనేది ఒక యాక్షన్. సో ఎప్పుడైతే మనం యాక్షన్ అనేది చూస్తామో అప్పుడు ఈ ఓవర్ ఆర్డిడి మీద ఎప్పుడైతే యాక్షన్స్ అనేది అప్లై చేస్తామో అప్పుడు మాత్రమే ఇది మనకి మెమరీలోకి స్టోర్ చేసుకుంటుంది. లేకపోతే ఇది జస్ట్ ఏంటంటే డిక్లేర్ చేసుకొని వదిలేస్తుంది. జస్ట్ లేజీ వాలిడేట్ అనమాట. సో ఎప్పుడైతే మీరు యాక్షన్ చూస్తే అప్పుడు మాత్రమే మెమరీలో స్టార్ట్ అయ్యేసి అప్పుడు డేటా అనేది ప్రాసెసింగ్ చేస్తూ ఉంటది. సో అర్థం చేసుకోండి, ఆర్డిడిలో క్రియేట్ చేసిన తర్వాత మామూలుగా ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అని యాక్షన్స్ అని ఉంటాయి అబ్బా. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే అది మెమరీలో స్టోర్ చేసుకోదు. ఎప్పుడు స్టోర్ చేసుకోదు అంటే ఫస్ట్ టైం. ఓకే. ఎప్పుడైతే యాక్షన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు అది మళ్ళీ రివర్స్ లోకి వెళ్ళేసి మొత్తం చెక్ చేసుకోదు. ఇవన్నీ మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. సో ఆర్డిడి అనేది బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా డేటా అనేది ప్రాసెసింగ్ చేసుకుంటాము. సో అసలు ఆర్డిడి అనేది ఫెయిల్యూర్ అయితే ఎట్లా జరుగుతుంటది. ఓకే. డేటా అనేది ఎట్లాగా మనకు బ్యాకప్ జరుగుతుంటది. సో ఇది క్లస్టర్లు ఏ విధంగా మన మెమరీలో స్టోర్ అవుతుంది అవన్నీ నీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్. జస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఆర్డిడిలో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్, ఒకటి యాక్షన్స్. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది డేటా అనేది మనకి మెమరీలో స్టోర్ కాదు. ఓకే. ఎప్పుడైతే మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఓవర్ ఆర్డిడి కానీ అప్లై చేసి యాక్షన్స్ అప్లై కానీ చేస్తే అప్పుడు మాత్రమే అది మెమరీలోకి లోడ్ కావటం స్టార్ట్ అవుతుంది. క్లియర్ అండి ఇక్కడ ఇంతవరకు? క్లియర్ సార్. ఇప్పుడు ఇంకొక డౌట్, అక్కడ వ్యాల్ అని చెప్పేసి వేర్ అని అది స్కాలాలో డిక్లేర్ చేసినట్టు అది. అంతే, అదే స్కాలా ఇదంతా. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో స్పార్క్ లో అయితే కనుక జస్ట్ D1 ఈక్వల్ టు D1 రాసు, దట్స్ ఇట్. ఇనిషియలైజేషన్ అవసరం లేదు, వ్యాల్ అట్లా. ఏం పర్లేదు. పైథాన్ వచ్చి చాలా డెడ్ ఈజీగా ఉంటది. ఓకే. కంపేర్ టు ఆల్ అదర్ లాంగ్వేజెస్. సో ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ అనమాట, మనం వర్డ్ కౌంట్ ఎట్లా చేసుకోవాలి.
ఇక్కడ చూడండి ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్సే. ఓకే, సో వాట్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఆర్డిడి అంటంతోనే మనము వర్క్ చేసేది మొత్తం వచ్చేసి ఫైల్స్ మీదనే వర్క్ చేస్తాము. ఓకే, లేకపోతే ఏంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అదేమంటాం అంటే ఎక్స్టర్నల్ డేటా సెట్ అంటే ఇది ఇట్లాగా, తర్వాత లిస్ట్ కానీ ఇట్లాంటి వాటి మీద కలెక్షన్ దాన్ని ప్యారలైజ్ కానీ చేసినప్పుడు అప్పుడు మాత్రమే వాడతాం. రిమైనింగ్ అన్ని కేసెస్ లో వచ్చేసి మనకి డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంటది. ఓకే, మనం చేసే వర్క్ కూడా మాక్సిమం మనకి డేటా ఫ్రేమ్స్ మీదనే ఎక్కువ వర్క్ ఉంటుంది. సో జస్ట్ బట్ ఒక్కోసారి ఇవన్నీ అనాలిసిస్ మనకి అంటే టెస్టింగ్ కోసం అవన్నీ మనం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అవసరం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైల్ ఉందండి. ఓకే, నాకు ఈ ఫైల్ని రీడ్ చేయడానికి జస్ట్ నేను చెప్పాను కదండి SC.text ఫైల్ అని చెప్పేసి. ఓకే, జస్ట్ ఇక్కడ lines.rdd అన్న ఇట్లా రాసుకొని వాల్ లైన్స్ ఆఫ్ ఆర్డిడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి SC.text ఫైల్ అంటే ఇది ఇప్పుడు లైన్స్ ఆర్డిడి అనేది ఒక చిన్న ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఇది జస్ట్ ఇది వేరియబుల్ నేమ్ అనమాట ఇది. ఓకే, సో జస్ట్ ఒక పారామీటర్ లా అంటే ఐ మీన్ పారామీటర్ కాదు, జస్ట్ ఒక వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నేనేదో లైన్స్ ఆర్డిడి రాశాను, మీరు కూడా లైన్స్ ఆర్డిడి అని రాయబడలేదు. ఇక్కడ R1 అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి R2 అని రాసుకోండి, R3 అని రాసుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు రాసుకోండి. ఓకే, సో జస్ట్ ఇవి మనకు నచ్చినట్టు మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే కౌంట్ చేయాలి కదా. సో నాకు ఇన్పుట్ లో వచ్చేసి వర్డ్ కౌంట్ చేయాలనుకుంటున్నా. ఓకే, input.txt లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, హలో హౌ ఆర్ యూ, ఓకే ఆర్ యూ ఓకే సంథింగ్ లైక్ ఐఎమ్ గుడ్, అట్లాగా మనకు ఒక ఇన్పుట్ ఫైల్లో డేటా ఉందనుకోండి. సో హౌ ఎన్నిసార్లు వచ్చింది, ఆర్ ఎన్నిసార్లు వచ్చింది, ఓకే యూ ఎన్నిసార్లు వచ్చింది, ఇట్లాగా మనము కౌంట్ చేయాలి కదా వర్డ్స్ ఆ ఫైల్లోవి. సో దానికి ఏం చేస్తామనంటే మనకి లైన్ లో ఉన్న వర్డ్స్ ని మనం ఏంటంటే స్ప్లిట్ చేస్తాం. అంటే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా. ఓకే, సో దీనికి మనం కౌంట్ చెక్ చేస్తాం వర్డ్ కౌంట్. ఓకే, సో అప్పుడు చూడండి ఇది ఒక లైన్. ఓకే, శ్రీనివాస్ సౌండ్ పోయింది చిన్నగా. ఓకే ఇదొక లైన్. ఓకే, ఇదొక లైన్. ఓకే, ఇదొక లైన్ అనుకోండి. సో ఇప్పుడు మనం కౌంట్ చెక్ చేయడానికి దీన్ని స్ప్లిట్ చేస్తాం. ఎట్లాగంటే హలో హౌ ఆర్ యూ, సో ఇప్పుడు మనం చెప్పొచ్చు కదండి జనరల్ గా ఇట్లాగైతే 1 2 3 4 5 6 7 వర్డ్స్ ఉన్నాయి. 7 వర్డ్స్ లో హలో ఎన్నిసార్లు వచ్చింది, హౌ ఎన్నిసార్లు వచ్చింది, ఆర్ ఎన్నిసార్లు వచ్చింది, టు యూ ఎన్నిసార్లు వచ్చింది అనేది ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే మనకి ఇందాక ఉన్న దాన్ని మనకి ఈ విధంగా సెగ్రిగేట్ చేయడానికి మనకి స్ప్లిట్ ఆపరేషన్ అనేది వాడతారు ఇక్కడ. ఓకే, సో లైన్స్.rdd అంటే మీ ఫస్ట్ R1 అనమాట. అంటే ఇది ఒక ఆర్డిడి ఇక్కడ క్రియేట్ చేసినాం కదా. సో ఈ ఆర్డిడిని మనకి ఇక్కడ ఇన్పుట్ గా మనం ఇక్కడ వాడుకుంటాం. ఓకే, సో ఆర్డిడి అంటే ఈ వచ్చిన అవుట్పుట్ లో నుంచి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తున్నాం డేటాని. ఓకే, ఫ్లాట్ మ్యాప్ అనేది ఫంక్షన్ వాడుకొని. ఓకే, ఫ్లాట్ మ్యాప్ మనకి ఆర్డిడిలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయండి, అవన్నీ చెప్తాను మీకు. ఫ్లాట్ మ్యాప్ అని, మ్యాప్ అని. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాట్ మ్యాప్. ఓకే, అవన్నీ చెప్తాను. ఓకే, సో జస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఫ్లాట్ మ్యాప్ కానీ వాడితే మనకి ఆ లైన్స్ గా ఉన్న డేటా అనేది ఇక్కడ మనకు స్ప్లిట్ అయిపోయేసి, ఓకే మొత్తం స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ తో స్ప్లిట్ చేసేసి మొత్తం డేటాని మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తుంటది. ఇది నెక్స్ట్ ఏం చేస్తామనంటే మనకి దీన్ని కౌంట్ చేయాలి కదా ఎంతమంది ఏంది అనేసి. దానికి యాక్చువల్గా ఏంటంటే మనకి రెడ్యూస్ ఫంక్షన్ అనేది ఒకటి, రెడ్యూస్ బై కీ అనేసి ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఓకే, సో ఈ ఫంక్షన్ కి ఓకే మనకి ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ కి మనకి ఏంటంటే
కంపల్సరీగా ఏంటంటే కీ వాల్యూ పేరు అనేది కావాలి దీనికి రెడ్యూస్ బై కీకి. ఓకే, సో దానికోసం ఏంటంటే మనము కీ వాల్యూ పేరుగా మనము చేస్తాం. కీ వాల్యూ పేరు అంటే అందరికి ఐడియా ఉందండి? ఎస్ కీ అంటే వాల్యూ పేరు అని అంటే ఏమైందంటే కీ వాల్యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులోనే ఆలోచిస్తే హౌ వచ్చింది, నేను వాల్యూ ఏమి ఇచ్చాను, 1 ఇచ్చాను. ఓకే, సో తర్వాత హలో ఉంది. ఓకే, వాల్యూ 1 ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ హలో అంటే దీని వాల్యూ ఎంతని 1 అంటే కీ అండ్ 1 పేర్. ఓకే, సో హలోకి ఎన్ని, సో ఇట్లాగా కీ అండ్ వాల్యూ పేర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు కానీ మేబీ ఐడియా ఉందో నాకు ఐడియా లేదు, మనకి యాక్చువల్గా మ్యాప్ కూడా ఒక డేటా టైప్ వస్తుంది. ఓకే, పైథాన్ వీటిల్లో మ్యాప్ అనేది ఒక డేటా టైప్ అని, అరే డేటా టైపు, స్ట్రక్ డేటా టైపు, ఇవన్నీ వస్తాయి. ఓకే, సో మ్యాప్ అంటే ఇది కూడా ఏంటంటే కీ వాల్యూ పేరు అనమాట. కీ వాల్యూ పేరు అని అంటారు. ఓకే, ఇదో దీన్ని ఎట్లా డేటా వస్తుంది జనరల్గా మనకి మ్యాప్ అని చెప్పి రాసుకొని ఇక్కడ కీ అనేది వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అని కానీ ఇస్తే దాని వాల్యూ అనేది 1 కానీ ఇట్లాగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే కీ వాల్యూ పేరు లాగా మనకి వాల్యూస్ అనేది డిఫైన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది కౌంట్ చేసుకోగలుగుతుంది రెడ్యూస్ బై కీ అనేది. సో దానికి ఏం చేస్తుందనంటే ఇది ప్రతి ఒక్క వాల్యూకి మనం ఏంటంటే 1 ఇచ్చుకుంటూ వెళ్తాం ప్రతి కీకి. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూకి నేనేం చేస్తానంటే 1 ఇచ్చుకుంటా వెళ్తా. ఓకే, సో అప్పుడు ఏమైంది, హలో ఒకసారి, హౌ ఒకసారి, ఆర్ ఒకసారి, యు ఒకసారి, ఆర్ ఒకసారి, యు ఒకసారి, ఓకే ఇట్లాగ వచ్చింది. మొత్తం 1 1 1 ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కీ వాల్యూ పేరు అనేది డిఫైన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, రిడ్యూస్ బై కీ చేస్తే అదేం చేస్తా అంటే కీకి మ్యాపింగ్ చేసుకుంటది. సో ఈ కీలో ఎన్నిసార్లు వాల్యూ ఉందో మన గ్రూప్ బైలో మనం ఏ విధంగా మనం చేస్తున్నామో. ఓకే, సో అదే విధంగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిడ్యూస్ బై కీ, గ్రూప్ బై కీ అనేది కూడా దీంట్లో వస్తుందండి. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఏంటంటే రిడ్యూస్ బై కీ వాడితే మనకి కొంచెం స్పీడ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్, దానివల్ల మనం రిడ్యూస్ బై కీ వాడతామండి. సో సేమ్ మనం ఎట్లాగా గ్రూప్ కానీ వాల్యూస్ కానీ చేస్తే మనం దాంట్లో కౌంట్ చేస్తున్నాం కదా ఎన్ని ఎట్లాగా ఉందనేసి, సేమ్ ఇక్కడ కూడా మనం అట్లాగా గ్రూపింగ్ చేయడానికి మన కీ వాల్యూ పేరు అనేది అవసరం అవుతుంటది అనమాట. సో అందుకని కీ వాల్యూ పేర్లో ఇవన్నీ నేనేం చేస్తాను, ఇప్పుడు 1 అని ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు చెప్పండి మనం కానీ చేస్తే ఒక రిడ్యూస్ బై కీ కానీ చేస్తే ఇప్పుడు ఏమైందంటే హలో ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి వచ్చింది. హౌ ఎన్నిసార్లు వచ్చిందండి, ఒకసారి వచ్చింది. ఆర్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఇది ఒకటి క్రియేట్ అయింది. తర్వాత వచ్చేసి యు అనేది ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చేసింది. తర్వాత ఓకే అనేది 2 సార్లు వచ్చింది, ఐ మీన్ ఒకసారి వచ్చింది. సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది వస్తుంటది. ఓకే, దీన్ని మనకి కౌంట్ అనేది అంతే కదా మనకి కౌంట్ వచ్చేది. సో మనకి ఏంటంటే అప్పుడు చూసుకోవటం. ఓకే, సో మనకి ఇక్కడ ఒకసారి డౌట్ ఉంది. ఇక్కడ మీరు రెడ్యూస్ బై కీ అని చెప్పేసి కదా, దాని లోపల ఫార్ములా ఎక్స్ పైన మీరు ఏంటంటే ఎక్స్ అని చెప్పేసి x,1 అని ఇచ్చారు పైన మామూలుగా మ్యాప్ మ్యాప్ అని చెప్పేసి. అంటే అప్పుడు మనకి ఏంటి హలో 1 హౌ 1 అని చెప్పేసి మనకి కీ వాల్యూ పేరు లాగా ఒక వాల్యూస్ అవుతాయి అని చెప్పారు. సెకండ్ కి వచ్చేసరికి వర్డ్ ప్యారిస్ ఆర్డి డాట్ రెడ్యూస్ బై కీ అని చెప్పేసి ఇక్కడ ఫార్ములా అసలు x,y అంటే ఇక్కడ ఎక్స్ అంటే మనకు హలో కదా, హలో, వై అంటే 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే ప్రతి అంటే ఇది ఏం చేస్తుందంటే ఇది చెక్ చేస్తుంది అనమాట కీకి. ఓకే, ఈ కీకి ఏదైనా వాల్యూస్ కంటే దాన్ని యాడ్ చేయమని. ఓకే, హలో ఎన్నిసార్లు ఉంది, ఒకసారి ఉంది. హౌ అనేది ఎన్నిసార్లు ఉంది, ఒకసారి ఉంది. ఆర్ అనేది 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్స్. యు అనేది 2 టైమ్స్. అట్లాగే ఇది గ్రూప్ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో డేటాని. ఓకే, యాడింగ్ లాగా. ఓకే, సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఈ కౌంట్ ఆర్డిడి. ఇంకోటి గుర్తుపెట్టుకోనండి ఇక్కడ. సో ఇది ఫస్ట్ ఒక ఆర్డిడి క్రియేట్ చేసాం. ఈ ఆర్డిడిని ఎక్కడ వాడాము, ఇక్కడ వాడాము. ఓకే, దీని అవుట్పుట్ ఏం చేసాం, ఇంకొక ఆర్డిడి క్రియేట్ చేసాం. ఓకే, అంటే ఇది R2. ఓకే, సో R2 అనేది ఇది ఇంకొక ఆర్డిడి. ఓకే, సో ఈ లైన్స్ ఆర్డిడికి ఓకే, సో మనకి వచ్చిన అవుట్పుట్ ని లైన్స్ ఆర్డీలో ఉన్న అవుట్పుట్ ని మళ్ళీ మనం ఇక్కడ వార్డ్ ఆర్డీడీలోకి వాడుతున్నాం. ఓకే, సో మళ్ళీ వార్డ్ ఆర్డీడీస్ ని ఎక్కడ వాడుతున్నాము, వార్డ్స్ పేర్ ఆర్డీడీలో వాడుతున్నాం.
సో వార్డ్ పేరు ఆర్డిటీని ఎక్కడ వాడుతున్నాము? కౌంట్స్ ఆర్డిటీలో వాడుతున్నాం. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందనంటే ఒకదాని తర్వాత ఒకటి రన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకటే దాంట్లో కూడా రాసుకోవచ్చు, ఒకటే సింగిల్ ఆఫ్ లైన్ లో జస్ట్ ఇక్కడ ఇది పెట్టేసుకొని జస్ట్ డాట్ అని పెట్టేసుకొని కూడా ఇదంతా కోడ్ ని రాసుకోవచ్చు. ఇంకా లైన్ డాట్ ఆర్డిటీ అవసరం లేదు, జస్ట్ ఫ్లాట్ మ్యాప్ అని చెప్పి రాసుకోవచ్చు డాట్ అని. సో అదే విధంగా ఇక్కడ కూడా డాట్ అని చెప్పేసి మ్యాప్ డాట్ ఎక్స్టెన్షన్ రాసుకోవచ్చు, మళ్ళీ డాట్ అని చెప్పి ఇట్లా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు రాసుకుంటే ఏంటంటే ఈజీగా అర్థమైద్ది అనమాట. అంతేకాని దానివల్ల ఏం పెద్ద మనకేమి లాస్ ఏమి ఉండదు. ఎందుకనంటే ఇది మీరు క్రియేట్ చేయడంతో ఇదేమి డేటా అనేది మీరు ఎక్కడ మెమరీలో స్టోర్ చేయదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఎప్పుడు లోడ్ చేసుకుంటది అని అంటే ఇప్పుడు ఇక్కడ దాకా కూడా ఇదంతా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ కూడా జస్ట్ డిక్లేర్ అవుతాయి అంతే. ఓకే, సో ఇది ఎక్కడ డేటా అనేది స్టోర్ చేసుకోదు. సో ఎప్పుడైతే మీరు డేటా అనేది యాక్షన్స్ అనేది మనం అప్లై చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. ఎట్లా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అంటే చూడండి. సో వాల్ కలెక్ట్ ఆర్డిడి అంటే నేను ఒక దాంట్లో ఉన్న డేటాని ఒకవేళ చూడాలనుకుంటున్నాను అనమాట. అంటే 10 కీ వాల్యూస్ని ఏ విధంగా ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నా. సో కౌంట్ ఇక్కడ నాకు అవుట్పుట్ ఏంది, కౌంట్స్ డాట్ ఆర్డిడి. ఓకే, కౌంట్ ఆర్డిడి డాట్ టేక్ 10 అంటే ఫస్ట్ 10 డేటా అనేది చూడాలనుకుంటున్నా. సో ఈ కౌంట్స్ ఆర్డిడి అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కౌంట్ ఆర్డిడి అనేది ఇందాక ఏం చెప్పానండి, డిక్లేర్ అయింది కానీ డేటా అనేది దీనికి లేదు. ఈ డేటా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? ఇది మళ్ళీ వార్డు ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. సో వార్డ్స్ పేరు ఆర్డిడి ఏమైనా క్రియేట్ అయిందా? ఇది కూడా క్రియేట్ కాలేదు. మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇదేమైనా క్రియేట్ అయింది? ఇది కాలేదు. మళ్ళీ ఇక్కడికి వెనకాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళద్ది. సో ఎప్పుడైతే మీరు యాక్షన్స్ అనేది ఇక్కడికి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అప్పుడు ఇది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ చైన్ లాగా మొత్తం డేటా అనేది లోడ్ చేసుకుంటా వచ్చేస్తుంది. ఎక్కడికి? మీ ఫైనల్ స్టెప్కి వచ్చి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే డేటా ఎప్పుడైతే మన ఎగ్జిక్యూషన్ అవుతా ఉందో ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ డేటా వచ్చేసి మనకి మెమరీలో అనేది స్టోర్ అవుతుంటది. ఓకే, కానీ ఎక్కడైతే మీరు యాక్షన్స్ అని చెప్పారో ఈ డేటా అనేది మెమరీలో స్టోర్ కాదండి. ఇది డేటా వచ్చేసి మనకి డ్రైవర్లో చూపిస్తుంటది. మనం డేటా అనేది మొత్తం ఇక్కడ ఏవైతే యాక్షన్స్ మనం అప్లై చేస్తున్నామో ఈ డేటా అంతా వచ్చేసి మనకి కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మెమరీలో ఉన్న డేటా అంతా తీసుకొని వచ్చేసి మన డ్రైవర్ ప్రోగ్రామ్ లో చూపిస్తుంటది. డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే మీకు చెప్పాను కదా, మీరు ఏదైతే ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నారో, ఏదైతే మీరు సిస్టమ్ లో వర్క్ చేస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ యువర్ డ్రైవర్. ఓకే, సో ఆ డ్రైవర్ ప్రోగ్రామ్ లో మొత్తం మనకి డేటా అనేది చూపిస్తుంది. సో మనకి ఫస్ట్ 10 రికార్డ్స్ ఏముందనేది చూపిస్తుంది. సో అదే విధంగా టోటల్ కౌంట్ అసలు ఎన్ని ఉన్నాయని చెప్తుంది. అదే విధంగా ప్రింట్ 10 కీ వాల్యూస్. ఓకే, సో దీనికి ఏం చేస్తాం, కలెక్ట్ డాట్ ఆర్డిడి. ఓకే, సో కలెక్ట్ ఆర్డిడి అని చెప్పేసి డాట్ ఫర్ ఈచ్ ప్రింటర్ లెన్. ఓకే, సో అదే విధంగా ప్రింట్ చేయడానికి, అదే విధంగా ఫెచ్ వితౌట్ డేటా. ఓకే, మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చిన్న డౌట్స్. ఇక్కడ ప్రింట్ ప్రింట్ ద 10 కీ వాల్యూ పేర్స్ అన్నారు కదా, అప్పుడు కలెక్ట్ ఆర్టిడి డాట్ ఫర్ ఈచ్ ప్రింట్ అంటే దానికి ఎలా ఫర్ ఈచ్ అని 10 అని మాక్సిమం వాల్యూస్ అని ఎట్లా తెలుస్తుంది అని? 10 కలెక్ట్ ఆర్డిడి ఇక్కడ ఉన్నాయి కదా, మనం తీసుకుంది ఎక్కడ నుంచి? కలెక్ట్ ఆర్డిడి 10. ఓకే 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 ఓకే, అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా ఫైనల్ ఆర్డిడి అని అంటే యాక్చువల్గా మనకు వచ్చే అవుట్పుట్లు ఏమొస్తుంది అని అంటే ఇట్లాగా 2 బ్రాకెట్స్ వచ్చేసి మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంటది. అంటే ఎట్లాగా చూపిస్తుంది అంటే అది ఇది మనకు వచ్చింది కదా, ఇట్లాగ వస్తుంది. అది అంటే ఒక టపుల్లా క్రియేట్ అయ్యేసి వస్తాయి. అర్థమవుతుందా? ఈ మొత్తం రిజల్ట్ ఇట్లాగ ఉంటుంది. హలో బ్రాకెట్ హలో కామా 1 కామా బ్రాకెట్ అట్లాగా మొత్తం డేటా ఉంటుంది. సో మనకి జనరల్గా అవుట్పుట్లో బ్రాకెట్స్ అనేది అవసరం లేదు కాబట్టి దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం. సో దానికి ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి కౌంట్స్ ఆర్డిడి దానికి ఉన్న టపుల్స్లో ఉన్న డేటాని ఎక్స్టెన్స్ టు అని చెప్పేసి x._1. ఓకే, సో అంటే ఈ వాల్యూ వస్తుంది. సో దానికి ఏం చేస్తున్నాము, కామా మనం పెట్టుకోవాలి కాబట్టి కామా అనేది కంకాటినేషన్ చేస్తున్నాం, ప్లస్ x._2 అంటే ఈ వాల్యూ వస్తుంటుంది. సో ఈ వాల్యూస్ అన్ని వచ్చేసి మొత్తం మనకి వితౌట్ ఇదంతా మనకి హ్యాపీగా డేటా అనేది ఈ ఫైనల్ అంతే. సో టపుల్కి అయితే _1 అని, తర్వాత అదే లిస్ట్ కానీ అయితే 0తో స్టార్ట్ అవుతుంటది. ఈ వాల్యూస్ ఎట్లాగా ఇవన్నీ మీకు చెప్తానులే. ఓకే, సో మనం ఇండెప్త్ అయితే జస్ట్ ఇది ఏంటంటే ఓవర్ వ్యూ ఇస్తాను అంతే. ఓకే, సో మళ్ళీ వచ్చేసి నెక్స్ట్
సో మనం మొత్తం ఎంటర్ డేటా ఇప్పుడు మొత్తం మనకేంటంటే డేటా అనేది రెడీ అయిపోయింది. ఓకే. ఫైనల్‌గా మన అవుట్‌పుట్ అనేది మనము మన నచ్చిన లొకేషన్‌లోకి మనము లోడ్ చేసేసుకుంటాం. సో ఇదేంటంటే సేవ్ యాస్ టెక్స్ట్ ఫైల్ అని చెప్పేస్తే మన అవుట్‌పుట్ అనేది నీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్టోర్ చేసేసుకుంటాం. సో ఈ విధంగా ఏందనంటే మన కౌంట్స్ తర్వాత వచ్చేసి స్పార్క్ కోడ్ అనేది ఈ విధంగా రాసుకుంటారండి. సో ఇదంతా ఏందంటే R1, R2, R3 ఇట్లాగా స్టెప్ బై స్టెప్ రాసుకుంటా వెళ్తాం. ఓకే. సో R1 అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? R2 ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మీకు అర్థమవుతుంది కదా! ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే జస్ట్ డిక్లేర్ అవుతాయి. అంటే ఇదే లేజీ ఇవాల్యుయేషన్ అంటారు. ఓకే. సో చాలామంది ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అడుగుతారనమాట. వాట్ ఈస్ లేజీ ఇవాల్యుయేషన్ ఇన్ స్పార్క్ అనంటే మీరేం చెప్పాలనంటే యాక్చువల్‌గా వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ ద ఆర్‌డిడిస్ ఓకే. ఇట్ విల్ నాట్ స్టోర్ ద డేటా ఇంటూ ద మెమరీ. ఓకే. సో వెన్ ఇట్ విల్ సీ ద యాక్షన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ స్టార్ట్ ద ఆహ్, లోడ్ ద డేటా ఇంటూ ద మెమరీ. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ లేజీ ఇవాల్యుయేషన్ అని చెప్తారు. ఓకేనా? అర్థమవుతుందా? సో ఎస్ అన్నీ కూడా నేను చెప్తానులే. అర్థం. ఓకే. సో జస్ట్ బేసిక్ ఓవర్‌వ్యూ ఇస్తున్నా. అసలు స్పార్క్ అంటే ఏంది? ఏ విధంగా ఉంటది? ఆర్‌డిడీలు అంటే ఏంది? డేటా ఫ్రేమ్స్ అంటే ఏంది? ఇవన్నీ జస్ట్ మీకు ఓవర్‌వ్యూ ఇస్తే నెక్స్ట్ నేను ఇన్ డెప్త్‌కెళ్తాను. ఓకే. సో ఇప్పుడు ఆర్‌డిడీస్ గురించి మీకు అర్థమైంది కదా! ఆర్‌డిడీస్‌లో ఏముండదమ్మా? సింపుల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే. యాక్షన్స్ ఉంటాయి. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఏమి కొన్ని ఉంటాయన్నమాట. అదే నేను చెప్పాను కదా ఇందాక. రెడ్యూస్ బై కీ అని, తర్వాత గ్రూప్ బై కీ అని, తర్వాత మ్యాప్ అని, ఫ్లాట్ మ్యాప్ అని ఓకే. ఇవన్నీ ఉంటాయి. సో అదే విధంగా యాక్షన్స్‌లోకొస్తే కౌంట్ అని, టేక్ అని, ఓకే. సో కలెక్ట్ అని ఇట్లాగా కొన్ని ఉంటాయి. సేవ్ యాస్ టెక్స్ట్ ఫైల్ అని ఇట్లాగా యాక్షన్స్. సో కొందరు అడుగుతారు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఇట్లాగా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్పార్క్ ఎస్‌క్యూఎల్ అనమాట. సో స్పార్క్ ఎస్‌క్యూఎల్ అంటే ఏదో కాదండి. జస్ట్ ఏందనంటే ఇప్పుడు మామూలుగా ఏందనంటే మనం స్ట్రక్చర్ డేటా ఉంటది కదా! స్ట్రక్చర్ డేటా అంటేనే మనం ఇప్పుడు డేటాబేస్‌కి సంబంధించింది మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా! సీక్వెల్ అని, ఒరాకిల్ అని ఇట్లాగంతా. దాంట్లో మొత్తం ఏందంటే డేటా వచ్చేసి స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ఉంటది. సో స్ట్రక్చర్ ఫార్మాట్‌కి మామూలుగా అన్‌స్ట్రక్చర్ ఫార్మాట్‌కి డిఫరెన్స్ తెలుసు కదండీ మీకు? స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లకి ఏమేమి మనకొస్తాయి? టేబుల్ ఫార్మాట్ ఎక్స్ తర్వాత సెమీ స్ట్రక్చర్డ్ ఎక్స్ఎంఎల్ ఆ! సో స్ట్రక్చర్డ్ డేటా అంటే వస్తాయి. అన్‌స్ట్రక్చర్డ్ అంటే ఇప్పుడు నోట్‌ప్యాడ్ ఫైల్స్ ఉంటాయి కదా! హ్మ్. ఆ! అర్థమవుతుందా? స్ట్రక్చర్ అంటే మనకి డేటాబేస్‌లో ఏదైతే డేటా మనం ఉందో అవన్నీ స్ట్రక్చర్ డేటా అంటారు. ఓకే. సో దానికి ఏంది కాలమ్ ఉంటది. దానికి హ్యాపీగా డేటా అనేది ఉంటది. దాని డేటా టైప్స్ ఇవన్నీ నీట్‌గా ఉంటది. మనకేందంటే నీట్‌గా ఉంటది స్ట్రక్చర్ ఫార్మాట్ అంటే. సో అదే విధంగా సెమీ స్ట్రక్చర్ అంటారు. సెమీ స్ట్రక్చర్ అంటే ఏందనంటే మీకు తెలుసు ఆల్రెడీ. సెమీ స్ట్రక్చర్ అంటే చెప్పారు కదా! ఇతను ఎక్స్ఎంఎల్ తర్వాత జేసాన్ అని ఓకే. ఇట్లాగా మనకి సెమీ స్ట్రక్చర్ ఫైల్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో అదే విధంగా వచ్చేసి అన్‌స్ట్రక్చర్ అంటారు. అన్‌స్ట్రక్చర్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఫైల్‌లో నాకు ఇప్పుడు ఇది రాస్తున్నాను ఇది. ఇదేమన్నా ఒకటి పద్ధతి పాడేమన్నా ఉందా? దీనికి అసలు ఇది నేను రాసానిప్పుడు. దీనికి ఏమని చెప్తారు ఇది? ఇది ఏం రాసాను ఇది అసలు ఏందనేది అంటే ఎవరికి తెలుసు? ఇది ఏం కాలము? ఏంది ఇదని ఎవరికీ తెలీదు గదా! నేనేదో రాసుకుంటా పోయా. ఇక్కడ అన్‌స్ట్రక్చర్డ్ అని రాసాను. తర్వాత ఇక్కడొచ్చేసి ఐ యామ్ గుడ్ అని రాస్తా. వాట్ డస్ ఇట్ మీన్? సో, మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తారు. కమెంట్స్ మీకు నచ్చినవి మీరు రాస్తారు గదా! ఒకడేమో టేస్ట్ బాగుందంటాడు. ఒకడేమో టేస్ట్ బాలేదంటాడు. ఒకడేమో వెరీ గుడ్ అంటాడు. ఇంకోడేమో ఇంక మనకు నచ్చిన భాషలో మనం రాస్తాం. ఓకే. సో, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అనేది కమెంట్స్ అనేది కూడా అన్‌స్ట్రక్చర్డ్ డేటాకొస్తుంటది. అదే విధంగా మనం కంటిన్యూయస్‌గా వీడియో రికార్డింగ్ అవుతా ఉంటది. తర్వాత మల్టిపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట ఇంకా. ఓకే. లాగ్ జనరేట్ అవుతా ఉంటాయి. సో, లాగ్స్‌లో కొన్నేమో స్ట్రక్చర్ ఉంటది. కొన్నేమో సెమీ స్ట్రక్చర్ వస్తది. కొన్నేమో అన్‌స్ట్రక్చరే ఆల్‌మోస్ట్. ఓకే. సో, అది డిపెండ్స్ అనమాట. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్‌ని బట్టి స్ట్రక్చర్ డేటాలు, అన్‌స్ట్రక్చర్ డేటాలు ఇవన్నీ ఎక్కువైందనంటే మనం అన్‌స్ట్రక్చర్ డేటా ఎక్కడ పెద్ద వాడేదేముండదు. ఓకే. మనకి యాక్చువల్‌గా వచ్చేసి మొత్తం స్ట్రక్చర్ డేటానే వస్తుంది. ఎక్కడో అంటే ఇక్కడ 80% వరకొస్తే ఇక్కడ 20% వస్తుంటది. ఓకే. సో, ఎక్కువ మనకొచ్చేదేంటంటే జేసన్ వస్తది. ఎక్స్ఎంఎల్ గూడా పెద్ద రాదు గదండీ. ఎక్స్ఎంఎల్‌లో ఒక 1, 2% వస్తది గానీ, జేసన్ ఎక్కువ వస్తదండి. ఓకే. సో, జేసన్ ఫైల్‌ని ఎట్లా రీడ్ జేసుకోవాలి ఇవన్నీ. బట్ 99% అయితే మనం దీంట్లోనే వర్క్ చేస్తారు ఎక్కువ.